నాకేం వచ్చినా సరే కానీ ఇగో ఇది ఇగో పెండ నీళ్ళు, ఇదేంది ఆవు మూత్రం, ఆవు పంచకం, ఇగో గీ గుడ్లు రావద్దు, ఏమొచ్చినా సరే గవే రావాలని ఇగో మనసారా కోరుకున్నా. ఆవు పెండతో సల్మాన్ అమ్మ బాబాయ్కి మొరుస్తుండా ఏడుస్తుండా అర్థమవుతుంది. ఆల్వేస్ వెల్కమ్ టు ఈ రోజు మన వీడియో ఏంటంటే ఈ రోజు మన హోలీ ఛాలెంజ్ లో మనం జల్లుకునే నేచురల్ రంగులు ఏంటో తెలుసా? ఆవు పేడ, వరి చేను బురద, ఆవు పంచకం, పసుపు నీళ్లు, బియ్యం గడుగు నీళ్లు, టమాటా రసం, కలమంద రసం, కోడి గుడ్లు, గోధుమ పిండి, పసుపు కుంకుమ, పల్పి కూల్ డ్రింక్, షాంపూ, ఆయిల్, పెరుగు. ఇందులో ఒక గిఫ్ట్ కూడా ఉంది, ఏందో తెలుసా? 10,000, 10,000, 5,000. ఇవన్నీ విన్ ఎవరెవరు విన్ అవుతాయో, ఎవరెవరు బురద నీళ్ళు చల్లుకుంటారో, ఎవరెవరు పేడ నీళ్ళు చల్లుకుంటారో చూసేద్దామా మరి? స్టార్ట్. ఈ బెలూన్లలో గుడ్లు, ఆవు పేడ, ఆవు పంచకం, పసుపు నీళ్లు, టమాటా రసం లాంటి న్యాచురల్ రంగుల పేర్లు రాసి వాటితో పాటు ఒక పొడుపు కథ రాసి బెలూన్లలో వేసినాం. ఈ బెలూన్లను ఎవరైతే వలగొడతారో వాళ్ళు చీటిలో ఉన్న పొడుపు కథనైతే టీం వాళ్ళని అడుగుతారు. టీం వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే బుగ్గ వలగొట్టిన వాళ్ళకే రంగు పడుతుంది. టీం వాళ్ళు రాంగ్ ఆన్సర్ కనుక చెప్పినట్టయితే రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకే ఈ న్యాచురల్ రంగులతో మునిగి తేలుతారు. లెట్స్ స్టార్ట్ అవర్ హోలీ ఛాలెంజ్. ఇప్పుడు ఫస్ట్ ఓవర్ లాస్ట్ ఓవర్ చూసేద్దామా మరి? ఎవరు? అమరన్న. ఎవరు? డాడీ. ఎవరు? అత్తమ్మ. ఎవరు? గణేష్ అన్న. ఎవరు? అక్కి అమ్మ. ఎవరు? నాకే వస్తుంది ఇక. ఫస్ట్ ఎవరు? సెకండ్ ఎవరు? నేను. అమర్. థర్డ్ బాబాయ్. ఫోర్త్ నేను. ఫిఫ్త్ నేను. అయ్యో నేనే. ఫస్ట్ నాకు వచ్చింది లాస్ట్. సరే మరి బెలూన్ పేల్చేస్తావా? ఫస్ట్ నేనే చెప్పుకున్నా నేను ఫస్ట్ అని. ఇప్పుడు బెలూన్ వల్ల ఆడుతున్నా. నాకేం వచ్చినా సరే కానీ ఇగో ఇది ఇగో పెండ నీళ్ళు, ఇదేంది ఆవు మూత్రం, ఆవు పంచకం, ఇగో గీ గుడ్లు రావద్దు, ఏమొచ్చినా సరే గవే రావాలని ఇగో మనసారా కోరుకున్నా. ఫిఫ్త్ అలాడుకో. 1 2 3 4 5. పొండి నా చిట్టి పడి అవి చూడదు క్వశ్చన్ ఉంటది. నూనె. ఇప్పుడు నేను వీళ్ళకి పొడుపు కథ అడుగుతా. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పిరనుకో నా మీద రివెంజ్ తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పిరనుకో నాకు వచ్చింది, నేను వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటా. అడగండి మేడం. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. ఎవరు చెప్తారు? నాకు తెలుసు ఆన్సర్, నాకు వచ్చేది. ఎవరు చెప్తారు చెప్పండి, ఓడిపోవద్దు రోయ్. చెప్పండి. ఎవరిని అడుగుతా ఫస్ట్ అడుగు. అమరన్న. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. సన్నని స్తంభం ఎక్కలేదు. ఇలా చెప్పకపోతే జల్దీ అప్పకుండా చెప్పు. ఇప్పుడు ఆయిల్ లో బుక్ అయింది. ఆన్సర్ వచ్చేసి సూది. నాకు తెలుసు ఈ ఆన్సర్ కూడా రాయలేదు, చూసుకో. ఓకే, మొత్తం మీద అర్చన ఆయిల్ అందించుకుంది. సింహాసనం. పోసుడే మొత్తం పోయాకమ్మా తగ్గేదే లేదు. నేను ఫస్ట్ సెకండ్ చెప్పిన దానిలో లాస్ట్ వచ్చింది గణ, నాకు కానీ పనిష్మెంట్ గణానికి వచ్చింది. కానీ లాస్ట్ కాదు, ఫిఫ్త్. ఫిఫ్త్ వాడు. సరే రాజాది రాజాది రాజా. భయపడాలి. ఊకోరా పోయి ఆ నూనె రావద్దన. హ్యాపీ హోలీ. ఇప్పుడు మీ రియాక్షన్స్ ఏంటో చెప్పండి ప్లీజ్.
పాపం గన్నిగాడు నాకు చెప్పేస్తావా? ఛాన్స్ అప్పుడు చెప్తా. ఓకే ఓకే అప్పుడు చూసుకుందాం. నేను సెకండ్ వచ్చేసిన కాబట్టి నెక్స్ట్ బెల్ నేనే పలగొడుతున్నా. సో ఇప్పుడు నాకు లేదు రావద్దంటే ఆవు పేడ ఆవు పంచకం ఎట్లయినా సరే 10,000 నాకే రావాలి. ఇదొద్దా? ఆల్ ది బెస్ట్ చెప్పండి అమర్కి. పలగొట్టాలా? బెస్ట్ గివెన్ వాళ్ళని కోరుకుంటున్నా. చిట్టి ఓపెన్ చేయాలి. చూపి చూపి చిట్టి చెప్పి. యా 10,000. ఒక నిమిషం పొడుపు కథ అడగాలి కదా. మేము ఒకవేళ పొడుపు కథ చెప్తే వాళ్ళకే పోవచ్చు. ఎవరికి అడుగుతా పొడుపు కథ? చూపించినవా? కెమెరా చూపించినవా? అదేందో చూసా చక్కగా చూపియను. చూపి. 10,000 చూపి. చూపి 10,000. లక్కీ విన్నర్. విన్నర్. ఓకే పొడుపు కథ అడగండి, చూసుకుందాం పొడుపు కథలో ఛాలెంజ్ లో ఎవరు విన్ సరే అవుతారు. ఓకే ఇప్పుడు నేను పొడుపు కథ అడుగుతున్నా. ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి వెళ్ళిపోతారు, లేకపోతే నాకే వస్తాయి గాయస్. ఇంటిలో ఉంటే ప్రమాదము, ఒంటిలో ఉంటే ప్రమాదము. ఇంటిలో ఉంటే ప్రమోదము, ఒంటిలో ఉంటే ప్రమాదము. ఇది హెల్త్ ఇష్యూ. చెప్పండి. నాకు తెలుసు కానీ నేను చెప్పొద్దు, ఎందుకంటే రాసింది నేనే కాబట్టి. అంటే అది ఆన్సర్ కరెక్ట్. ఆలోచించండి. క్వశ్చన్ క్వశ్చన్ కరెక్ట్ లేదు. ఎందుకు కరెక్ట్లేదు? క్వశ్చన్ కరెక్ట్ లేదు. కరెక్ట్ చెప్పు. ప్రమోదము అంటే ఇంటిలో ఉంటే ప్రమోదము, Happiness. ఒంటిలో ఉంటే ప్రమాదం. నాకు వచ్చేసింది. చెప్పండి. ఫ్రెండ్స్ నాకైతే వచ్చేసింది. నాకు చెప్పండి. చెప్పచ్చు కెమెరామెన్ గారు. మీరు చెప్పిరనుకో, ఒకవేళ మీరు చెప్పలేకపోయిరనుకో మీ మీద అయితే ఆ రివెంజ్ వస్తుంది. చెప్తాను నేను ఆన్సర్. పట్టుకో. ఆన్సర్ వచ్చేసి బంగారము. అదేనా? నో నో. కాదు. ఒంటిలో ఉంటుందా బంగారం? 10,000. అయిపోయింది. ఇప్పుడైతే అమరన్నకు వచ్చేసి 10,000 తీసుకో. ఏది 10,000? ఆన్సర్ ఏందో కూడా చెప్పాలి. అది ఆన్సర్ చెప్పాలి. చక్కెర. ఆన్సర్ వచ్చేసి చక్కెర, షుగర్. నాకు 10,000 వచ్చాక నూనె వచ్చింది. ఏమొస్తాయి అనుకున్నావు? 10,000 వచ్చాక నూనె వచ్చింది. హ్యాపీ హోలీరా. 10,000 గెలుచుకున్నా గాయస్. ఇప్పుడు అమర్ గారికి ఇస్తున్నా. హ్యాపీ హోలీ. ఇప్పుడు కాదు, ఇంకొకటి ఉన్నది. బాధపడక. ఇంకొక 5,000 ఉంది. ఓకే డన్. అయితే నా ఛాన్స్ వచ్చింది. బుగ్గ వలగొట్టబోతున్నా. దీంట్లో నాకు ఇది ఆవు మూత్రం రావద్దు, పెండ రావద్దు, ఇంకా ఈ బురద రావద్దు. గుడ్లు వచ్చినా సరేనా? గుడ్లు కూడా రావద్దండి. అవే రావాలని మనసారా కోరుకుంటున్నాం. All the best. కట్టుడి. రెడీ? ఇప్పుడు ఏది కొట్టాలో అర్థమైతలేదు. అన్ని కొట్టు. అన్ని కలర్స్ ఉన్నాయి కానీ ఏ కలర్స్ పెట్టాలో. చదవండి, కెమెరాకి చూపించండి. అమ్ములు నువ్వే చూడద్దా మా డాడీ? చూస్తున్నా. డాడీ ఇక్కడ షాంపూ. అడగండి పొడుపు కదా. పొడుపు. రాజాది రాజు కూడా ఒకరి ముందు తల వంచుకుంటారు. రాజాది రాజు కూడా ఒకరి ముందు తల వంచు. ఈ పొడుపు కథకు ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. తెలుసా? ఏంటి మల్లయ్య బాబాయ్? రాజాది అయినా ఒకరి ముందు తల వంచుకుంటారు. ఎంత రాజాది రాజు అయినా రాజు కూడా ఒకరి ముందు తల వంచుకుంటారు. ఆన్సర్ చెప్పడానికి ఏమన్నా రెడీయా? నో. హింట్ ఇయ్యాలా? అయ్యో అందరూ బాయ్స్ జెంట్స్ అందరూ వెళ్ళే షాప్ అది. ఆ షాపులో రాజు, జెంట్స్ మాత్రమే వెళ్ళేది. వైన్ షాప్. నన్ను అయిపోయి పోయింది బాబాయ్. కూర్చోండి. షాంపూ పోయాలంటే ఒకళ్ళు ఇంకొకళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పాలా కదా మరి? కూర్చోండి సార్. ఏయ్. ఇక మా సారే తప్పు చెప్పిండు కాబట్టి నేను ఆన్సర్ చెప్తున్నా, లేకపోతే చెప్పకుండే. ఆన్సర్ వచ్చేసి బార్బర్. కూర్చోండి అరే అవును కదా. కూర్చోండి. వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకోండి కొని. బాబాయ్ నా నెత్తిలో నూనె పోసి ఫస్ట్ ఇద్దరు తల్లి బిడ్డలు అయితే రివెంజ్ తీసుకోరు. కాదు, ఆన్సర్ ఎవరు చెప్పమన్నారు? మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారు? మంచిగా అడుగుతా. కూర్చోండి.
అట్లెట్లా పోయాం షాంపూ ఒకటి ఉంటే మళ్ళీ మా ఆయన జుట్టు పొట్టతల అవుతుంది. గట్టిగా ఎంత పని అవుతారు. Happy Holi. ఇప్పుడు అంచుకున్నావా తల? ఇప్పుడు తలంచుకున్నావా? కరెక్ట్ క్వశ్చన్ వచ్చింది దానికి. నేనైతే బుగ్గ వలవట్టున్నా. పెండ, బూడిద, ఆవు పంచకం ఇవి రావచ్చు. అవే రావాలని మనసారా కోరుకున్నాం. అయితే ఆమెకొచ్చిన పొడుపు కథ వచ్చేసి నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది. పీక మీదకి కత్తి తెస్తే గాని మళ్ళీ నడవదు. ఎవరైనా ఆన్సర్ చెప్పితే ఆమెకి మనం ఏదైనా రుద్దే ఛాన్స్ ఉంటుంది, పల్పి జ్యూస్ పోసే ఛాన్స్ ఉంటుంది. బై మిస్టేక్ మిస్ అయిందా ఎవరు నడుగుతావు అడుగు. నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది. పీక మీద కత్తి తెస్తే మళ్ళీ నడుస్తుంది. పీక మీద ఆలోచించండి, ఇది స్టడీకి సంబంధించిన క్వశ్చన్. చెప్తారా? రెడీ స్టడీ ఎనీవన్? స్టడీకి సంబంధించిన క్వశ్చన్. డాన్ కరెక్ట్ ఆన్సర్. కూర్చోండి మేడం, కూర్చోబెట్టండి కూర్చోతావా? మీరు పోయండి సార్, మా మర్దలతో నేను హోలీ ఆడుకుంటా. ఓయ్ కూల్ డ్రింక్ హ్యాపీ హోలీ. మీ ఆన్సర్ ఎట్లుంది? సూపర్. ఇప్పుడు వచ్చేసి మా గన్ అన్న టైం. చూద్దాం రివెంజ్ తీర్చుకుంటాడా, రివెంజ్ లో బుక్ అవుతాడా. మా గన్నకి ఇప్పుడు ఈజీ పడుపు కాదు వచ్చినాక నేనే చెప్తా, మళ్ళీ నేనే వస్తా. డాన్స్ చూద్దాం. ఏదన్నా వాళ్ళు చూడండి చిట్టి చూపెట్టు. కొద్దిసేపు ఆగాలి చుట్టూ పడ్డాక. చూపి చూపి అక్కడ చూపెట్టు. హలో గనిబాయ్, ఏదైతే రావద్దనుకున్నాడో అదే వచ్చింది. చెప్పు. చదువు. తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి అన్న 12 మైళ్ళు నడుస్తాడు. అంటే తమ్ముడు మైలు గుంటుతూ 10 మైళ్ళు నడిచి ఒక్క మైలా? ఒక్క మైలు నడిచేసరికి వాచల ముళ్ళు. కూర్చోండి సార్. పాపం గణేష్ అన్నకి హ్యాపీ హోలీ. అయితే అర్చన చెప్పింది కాబట్టి అర్చన రివెంజ్ టైం. అన్నయ్య హ్యాపీ హోలీ. తమ్ముడు మాస్ బుక్ అవుతుండ్రు. తమ్ముడు స్ప్రే. ఓ చాలు 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 చాలు. హలో సారీ అన్నయ్య. ఏ మొహానికి మూసుకోకు. మీ ఎక్స్ప్రెషన్ చూపియండి అన్నగారు. చెప్పండి ఏదైనా. వాడేసరికి ఏం మాట్లాడడం తెలుస్తలేదు వాడికి. మాటలు మాగలేకపోతున్నాయి. మాటలు ఎవరు సంగీత మాట్లాడాలన్న ఆశ. అరే నువ్వు ఎందుకున్నారా, చెయ్యవా ఏదైనా? ఇప్పుడు అన్న ఇన్నర్ ఫీలింగ్ చెప్పాలా? మాట్లాడాలన్న ఆశ లేదు, బ్రతకాలన్న కోరిక లేదు. హలో డన్. నెక్స్ట్ 5th. అమ్మో నాది భయం అవుతుంది. హలో ఓకే, నేను ఆడతా కాబట్టి నాకు ఆవు పంచకం వచ్చినా ఓకే, పసుపు నీళ్ళు వచ్చినా ఓకే, లక్కీగా 5000 వచ్చినా ఓకే. నాకు నాచురల్ గా ఆలోచిస్తా కాబట్టి నాకు ఆవు పంచకం వచ్చినా ఓకే, అన్ని వచ్చినా ఓకే. కొంచెం పెండ నీళ్ళే భయం అంతే. అవే రావాలి. థ్యాంక్ యూ సో మచ్. బయటకు వచ్చిండు చూడు. బయట నాకు అంత ధైర్యం లేదు. ఓకే హలో, నాకు పొడుపు కథ చెప్పి నా మీద రివెంజ్ తీసుకుంటారా? నన్ను రివెంజ్ లో బుక్ చేస్తారా? బుక్ చేస్తా. వస్తున్నామ్మా, ఆగండి. అంగట్లో కొంటారు, ముందుంచుకొని ఏడుస్తారు. 300
పోమని తప్పున వచ్చిందంట. అరే రాక్షసి ఎండ్ల బుక్ అయితే బయట నిలబడ్డాడంట. అందరూ మనల్ని బుక్ చేస్తుంది. సరే మైక్ తీసేమ్మా బంగారు తల్లి పట్టుకో. చేద్దాం కళ్ళు కళ్ళు మూసుకో. కళ్ళు ఇట్లా ఎట్టమ్మా బంగారం. మెల్లే మెల్లే బియ్యం కడుగు నీళ్ళ జుట్టుకి మొహానికి ఎంత మంచి తెలుసా నీకు? అందుకే చాలా మంచి. అందరికి వ్యూ అడిగిన కదా మా మమ్మీ, నేను అడుగుతా చెప్పండి. అయితే బియ్యం కడుగు నీళ్ళే కదా ఫేస్ కి మంచిది, ఎంట్రికలకు మంచిది. హ్యాపీ హోలీ. నెక్స్ట్ టైం కి ఇది వస్తుంది బాధపడకప్పుడు. కానీ అప్పుడు కూడా హ్యాపీ హోలీ. హోలీ గిద్దప్ప. ఓకే డన్. బుక్ చేసింది నిన్ను. నాకు ఈసారి పెండల నీళ్ళు వచ్చినా సరే అని ఆన్సర్ చెప్పదు దాంట్లో పొడుపు కథ. అవునా, తెలివి ఆలోచించండి ఫ్రెండ్స్, ఎంత లాజిక్ గా మాట్లాడింది. ఆన్సర్ చెప్పిన మన కోప కథ వస్తాయి. చూడండి చూడండి చూడండి. నేనేం అబద్ధం చెప్పా ఫ్రెండ్స్. ఓపెన్ చేయరా, ఓపెన్ చేయి. చూడండి చూడండి ఆన్సర్. సరే క్వశ్చన్ వాడు క్వశ్చన్. జామ చెట్టు కాస్త జామ చెట్టు కింద జానమ్మ ఎంత లాగినా రాదమ్మా. చెప్పండి. జామ చెట్టు అది కింద మనుషులకి దానమ్మ ఎంత సంబంధించి ఎండకు సంబంధించి ఉన్న క్వశ్చన్. ఆలోచించండి. మనం ఎండ నీడ నీడ మీడా సార్ ఏంటి సార్ అది? నీడా. కరెక్ట్ ఆన్సర్. ఎంత లాజిక్ ఆడుతుంటాం కదా డాడీ. అది ధైర్యం. నీకు ధైర్యం లేదా? అయితే సగీత అది తీసుకోపో. నేను డాడీ ఒక్కటే కూర్చో. డాడీ కూర్చోండి సార్. నేను పోస్తా. వద్దు. ఇగో నేను మొత్తం దేనికి బాధపడద్దు. మా డాడీ కాబట్టి స్వీకరిస్తా ఇక. అబ్బా ఎమోషన్ గా కొడుతుంది గాయస్. నేనున్నామా నీకు? నేనున్నదా? మై హూనా కూర్చో. నువ్వు నాన్న పోతాను. చాలియా చల్లని తలెత్తాలమ్మా. అమ్మ బంగారు తల్లి తలెత్తాలి. మేడం ఇప్పుడు మీ యాక్సిడెంట్ మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. సౌండ్ తగ్గిపోయింది. మా అత్త బావ, మా అత్త మీ అమ్మ పిన్నిలా ఈ పొద్దున నా మీద పిండి వచ్చింది కదా, రేపొద్దున చూసుకుంటా. ఏం చూస్తారు? ఆ గుడ్లు రావాలి చూసుకో. అమ్మో గుడ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఎప్పుడు సెకండ్ ఎవరు? సెకండ్ అమర్ అమర్ సెకండ్ రౌండ్ లో ఇది సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ నాకు వచ్చేసింది కాబట్టి ఫస్ట్ రౌండ్ ఏం గెలుచుకున్నా? తీసుకుంటా. ఫస్ట్ రౌండ్ లో నేను 10,000 గెలుచుకున్నా కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే సెకండ్ రౌండ్ లో ఇంకా 5,000 గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది రావద్దని మనం మనసారా కోరుకుంటున్నాం. చూద్దాం. నేనే చెప్తా నీకు మీద వస్తాను నేను. గుడ్లు అయ్యా. కెమెరా చూపి దగ్గర తీసుకో. క్వశ్చన్ చదువు. గుడ్లు గుడ్ మీన్స్ ఎగ్స్. క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదవండి. ఓకే క్వశ్చన్ చదువుతున్నా. దీనికి చెప్పిరంటే నేను గుడ్డు కొట్టుకుంటా, లేకపోతే నేను ఎవరైనా సెలెక్ట్ చేసి వాళ్ళకి గుడ్డు కొడతా. సరే గుడ్డు. ఇంట్లో ముగ్గు బయట పువ్వు. ఇంట్లో మొగ్గ బయట పువ్వు. చక్కెరి రివెంజ్ తీర్చుకునే టైంలో బుక్ అయ్యిండు. కూర్చోండి సార్, మర్యాద పూర్వకంగా కూర్చోండి. బాధ చెప్పుకోలేకపోతున్నా. ఒకటి చాలు. అరే అరే చాలు చాలు. హ్యాపీ హోలీ. 5,000 మొహానికి ముయ్యడం స్పెషల్. మీ రియాక్షన్ చెప్పండి అన్నగారు. రియాక్షన్ చెప్పు. మాటలు లేవు. ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఏదో వచ్చింది. మీకు కావాల్సింది
ఉంది ఇక్కడ ఉంది. నాకే 5,000 నాకే. ఎగ్స్ గలీజ్ అయితే ఏదైతే రావద్దు అనుకున్నా ఫస్ట్ అదే అయిపోయింది కదా, అయిపోయింది కదా, అయిపోయింది కదా, అయిపోయింది కదా. అయిపోలే 5,000 అన్న నువ్వే ఇప్పుడు